వెల్కమ్ టు సత్సంగ్. మనందరి హృదయాల్లో ఒక స్వచ్ఛమైన ఉనికి ఉన్నది. ఆ ఉనికి యొక్క సర్వనామము, ఆ ఉనికి యొక్క ఏకైక నామము నేను. మనందరూ కూడా నేను ఉన్నాను అని అంటాం. ఎవరు నేను లేనని ఎవరు అనం కదా. ఆ నేను యొక్క మూలాన్ని అన్వేషిద్దాం అనుకుంటున్నాం మనం. ఆ నేను యొక్క మూలాన్ని అన్వేషిద్దాం అనుకుంటున్నాం. ఆ నేను యొక్క మూలాన్ని అన్వేషించడం కంటే కూడా ఆ నేను యొక్క గర్భము ఏదైతే ఉన్నదో ఆ గర్భము తాలూకు సౌందర్యంతో మమేకం అవడం చాలా ప్రధానమని అంటున్నాను నేను. అంటే అన్వేషించడము, మమేకం అవడము, అర్థించడము, శరణు పొందటము, ఈ రెండిటికి ఎంత డిఫరెన్స్ ఉందో అలాగే అన్వేషించడానికి లేదా అంతరంగంలో పూర్తిగా లైవ్ అవ్వడానికి ఆ డిఫరెన్స్ కూడా ఉంది. సాధారణంగా ఇదంతా ఒకటే అనుకుంటాం మనం. అన్వేషించేటప్పుడు అన్వేషించాలి అని మనం అందరూ అనుకున్నప్పుడు మీ మానసిక వృత్తులు పనిచేస్తాయి. అన్వేషించాలనుకున్నప్పుడు ఏంటి? మానసిక వృత్తులు పనిచేస్తాయి. మీరు లయం అవ్వాలి అనుకున్నప్పుడు మీ మానసిక వృత్తితో ఎట్టి సంబంధము లేదు. మనం అన్వేషిస్తున్నామా, మన అంతరంగంలోకి మనం లయం అవుతున్నామా? ఇది చాలా ప్రధానమైన అంశం. ఇది మీరు దీన్ని సాధనతోనో లేకపోతే తపస్సులతోనో లేకపోతే ధ్యానాలతోనో నాబోటోడి మాటలతోనో దేంతోని ముడిపెట్టకుండా మీరందరూ ఒక్కసారి మీ అంతరంగము తాలూకు సౌలభ్యం ఏదైతే ఉన్నదో ఆ సౌలభ్యము తాలూకు మూలం ఏదైతే ఉన్నదో ఆ మూలము గురించి సమగ్రమైనటువంటి అవగాహనని నేను పొందాలని చెప్తున్నాను. అయితే ఈ అవగాహన కూడా మీకు ఎంతవరకు పనిచేస్తుంది అని అంటే అది చాలా స్వల్పంగానే పనిచేస్తుంది ఈ అవగాహన కూడా. కానీ మీకు ప్రాథమిక దశలో అవగాహన చాలా ప్రధానం. మితిమీరినటువంటి వేదాంత ప్రమాణాలని మీరు ప్రాథమికంగా తీసుకోవడం వల్ల మీరు ఎంతో విలువైనటువంటి సమయాన్ని లేదా మీ సమర్థతని కూడా మీరు కోల్పోతారు. ఈ విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకనంటే ఇప్పుడు చాలా పర్యాయాలు మనం చెప్పుకుంటున్నప్పుడు ఏముంటుందంటే ఈ మాయ అనేటువంటిది అసలు ఏమీ లేదు, దాని తాలూకు ప్రభావం ఏమీ ఎవరి మీద ఏమీ ఉండదు, ఈ మాయా విషయంలో మనం అసలు పట్టించుకోకర్లేదు అని మనం ఎంతో చెప్పుకుంటున్నప్పటికీ కూడా మాయ తాలూకు ప్రభావము నీ బాడీ మైండ్ ఉన్నంత వరకు కూడా నీ మనస్సు తాలూకు ప్రభావము, నీ బుద్ధి తాలూకు విశ్లేషణ గుణము లేదా విశ్లేషణకు సంబంధించినటువంటి తత్వము, ఇవన్నీ కూడా నీ మనస్సు ఉన్నంత వరకు, నీ బాడీ మైండ్ ఉన్నంత వరకు కూడా ఈ ఫిజికల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఆ ఫిజికల్ స్ట్రక్చర్ తాలూకు దాని తాలూకు యావిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అది ఫ్లక్చువేటెడ్గా నిన్ను టచ్ చేస్తుందని చెప్తున్నాను నేను. అది ఈ మాటలు ఎలా ఉంటాయంటే మనకి చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి. మా ఏమీ లేదు, ఇదేమీ కాదు, మనం ఇందులోని కూడా ఏమీ మెర్జగాము, ఇటువంటి విషయాలు మనం చెప్పుకోవడానికి చాలా బాగుంటాయి. కానీ సమర్థతతో యోచించినప్పుడు మీరు ఆ విశ్లేషణని మీ జీవితం తాలూకు ఆ ప్రమాణం నుంచి ఆ విశ్లేషణని మీరు పొందినప్పుడు మీకు ఎలా ఉంటుందంటే మీకంతా మీ ఇన్నర్ స్ట్రక్చర్ అంతా కకావికలం అయిపోతుంది. అంటే మాట అనుకోవడం వేరు, ప్రాక్టికల్గా ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మీరు ఎక్స్పీరియన్స్ చేయడం వేరు. ఆ ఎక్స్పీరియన్స్ చేయడం అనేటువంటిది ఇంకొకళ్ళ మాటలతోటో ఇంకొకళ్ళ చేతలతోటో దేనితోటి సంబంధం లేకుండా ఎక్స్పీరియన్స్ చేయడం అనేటువంటిది నీ జీవితంలో నీ జీవన విధానంలో అది క్రమేపీ ఆ సంఘటనలను లేదా ఆ సందర్భాలను మీరు ప్రమాణంగా తీసుకున్నప్పుడు, మీరు అలా జీవించినప్పుడు మీరు ఎంతో కొంత అసహనానికి లోనవుతారు. ఈ వేదాంత వాక్యాలు మనకు చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి, కానీ మీరు అలా జీవిస్తే మీకు నిజంగా చెప్తున్నాను మీ పేగులు తెగిపోతాయి. ఇవి చాలా సమర్థతతో కూడుకున్నటువంటి విషయము. కాబట్టి ఇనీషియల్గా మీరు బాగా తెలుసుకోవలసినటువంటి విషయం ఏమంటే మీ అంతరంగం గురించి మీకు పూర్ణ విశ్లేషణని పొందాలి. ఆ తర్వాత మీ అంతరంగంలో మీరు పూర్ణంగా మెర్జ్ అవ్వడానికి కావలసినటువంటి సౌకర్యాలని మీ జీవన క్రమం నుంచి దాన్ని మీరే కొంత కల్పించుకోవాలి. ఇక్కడ మిథ్య, మాయ లేకపోతే ఇతరమైనటువంటి వేదాంత వాక్యాలని మీరు ఇనీషియల్ స్టేజ్లో ఎప్పుడు కూడా మీరు ప్రమాణంగా తీసుకోకూడదు. ఒకవేళ ఎంత గొప్ప మహాత్ములు అయినప్పటికీ కూడా వారు ఏదో ప్రమాణంగా వారు చెప్పినప్పటికీ కూడా వారి జీవితం తాలూకు ఆ క్రమం ఏదైతే ఉందో దానికి వారు ఆవల ఉండి మాట్లాడుతున్నారు. ఆ విషయాలన్నీ ఆవల ఉండి మాట్లాడుతున్నారు కాబట్టి వారికి చెల్లుబాటు అవుతాయి తప్ప ప్రాథమిక దశలో మీకేం చెల్లుబాటు కావు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే మీరు ఇతరుల్ని లేదా ఒక మహాత్ముడిని మీరు అనుసరించడము లేదా అనుకరించడము, వారికిలాగా మీరు ఉండాలనుకోవడము అనేటువంటి మానసికమైనటువంటి వృత్తులు మీ అంతరంగంలో బాగా బలపడతాయి.
నేను మిమ్మల్ని ఏమని చెప్తున్నానంటే మీ అంతరంగం గురించి మిమ్మల్ని వెతకొద్దని చెప్తున్నాను. మీ అంతరంగంలోనికి మీరు పూర్ణంగా మమేకమని చెప్తున్నాను. మీ అంతరంగంతో మీరు పూర్తిగా మెర్జ్ అయిపోమని చెప్తున్నాను. మీ అంతరంగాన్ని మిమ్మల్ని శరణ పొందమని చెప్తున్నాను. నేను వెతకమని చెప్పటం లేదు. ఎందుకంటే వెతుకులాటలు ఏం చేస్తాయంటే మీ మానసిక వృత్తుల్ని పెంచుతాయి. మీ హృదయం ఎక్కడ ఉంది అంటే కొన్ని ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఎక్కడ ఉంది అని చెప్పారు. కొన్ని రకమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఎక్కడ ఉందని చెప్పారు. రకరకాలైనటువంటి అంటే కొన్ని రకాలైనటువంటి సందేశాన్ని ఇచ్చేటువంటి క్రమంలో, అంటే కొంత ఉన్నతమైనటువంటి సందేశాన్ని ఇచ్చేటువంటి క్రమంలో ఎంతో కొంత కన్ఫ్యూజన్ తీసుకొచ్చారు అందరూ కూడా. కానీ ఇవన్నిటినీ నేను స్వీకరించమని చెప్తున్నాను. ఆ ప్రమాణాన్ని మీరు గౌరవించమని చెప్తున్నాను. ఎందుకంటే వారు అమూల్యమైనటువంటి అంతరంగ సంపదలోంచి వారి ఏకాభిప్రాయం ఏదైతే ఉందో ఏకాభిప్రాయాన్ని అనుసరించి మహాత్ములందరూ ఈ విధమైన బోధ చేశారు. అందులో ఏ విధంగా సందేహం లేదు. వారిని ఎవరిని మనము దూషించేటువంటి ప్రయత్నం కాదు. కానీ నీ ఇన్నర్ స్ట్రక్చర్లో, నీ అంతరంగ మాధుర్యంలో, నీ పట్ల నీకున్నటువంటి ఆ సమర్థతకు ఆ చిరునామా అయినటువంటి నీ స్వచ్ఛతకు పరాకాష్ఠ అయినటువంటి నీ అంతరంగ మాధుర్యం ఏదైతే ఉన్నదో ఆ మాధుర్యం పట్ల అసలు నీ అభిప్రాయం ఏంటి అనేటిది చాలా స్పష్టమైనటువంటి ప్రధానమైనటువంటి పూర్ణమైనటువంటి నీ సమర్థతకు సంబంధించినటువంటి అత్యుత్తమమైనటువంటి ఆ నిర్ణయం తీసుకోవలసిన సమయం ఇది. నీ అంతరంగంలో ఏముంది, అసలు మీకేం కావాలి, నీ అంతరంగం పట్ల నీ అభిప్రాయం ఏంటి? పుస్తకాల తాలూకు అభిప్రాయాలను తీసి పక్కన పెట్టండి. నాబొట్టోడి మాటల తాలూకు అభిప్రాయాలను తీసి పక్కన పెట్టండి. ఎందుకంటే మీరు గాఢ నిద్రలోంచి మెలకు వచ్చినప్పుడు మీరు ఒక్కరే, తర్వాత మీరు అనేకమయ్యారు. ఈ అనేకాన్ని అంతటినీ కూడా ఇముడ్చుకుని మళ్ళీ గాఢ నిద్రలోకి పోయినప్పుడు మీరు ఒక్కరే. అంటే మీ అంతరంగంలో మీరు ఒక్కరే ఉంటారు. మీ అంతరంగంలో ఏంటి? మీరు ఒక్కరే ఉంటారు. మీ భౌతికంగా మీరు చాలామంది ఉంటారు. ఈ భౌతికంగా మీరు ఎప్పుడు ఉన్నప్పుడు మీరు చాలా ఉపమానాలు ఏమైనా తీసుకోవచ్చు, కానీ అవేమీ కూడా మీ అంతరంగానికి చెల్లవు అనేటువంటి నిర్ధారణని, అనేటువంటి నిర్ణయాన్ని మీ నిద్ర లేదా మెలకు తాలూకు ప్రారంభ దశ, ఈ రెండు కూడా మీకు స్పష్టమైనటువంటి ఒక అవగాహన ఇస్తున్నాయి. ఈ రెండు కూడా ఒక స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ఇస్తున్నాయి. అది మీకు నేను ఇందాక చెప్పినట్టుగా మళ్ళీ మీరు ఒక్కసారి ఆలోచించండి. మీరు మెలకువలోంచి మీరు అలా మెలకు వచ్చిన తర్వాత, మీకు మెలకువలోంచి కాదు, మీరు మెలకు వచ్చిన తర్వాత మీరు ఒక్కరే ఉన్నారు. తర్వాత మీరు అనేకమయ్యారు. అలాగే నిద్రలోకి జారుకుంటున్నప్పుడు అనేకమైనటువంటి సంపద అంతా కొద్ది కొద్దిగా మీ అంతరంగంలోనికి ఇమిడిపోతుంది. మీ అంతరంగంలోనికి ఇమిడిపోయి మీరు ఒక్కరే ఉంటారు. మీ అంతరంగంలోకి మెర్జ్ అవుతారు. అంటే ఈ భౌతికంగా ఎన్ని ఉపమానాలు ఉన్నప్పటికీ కూడా, ఎంత మహా ఉపదేశాలు బయట భౌతికంగా ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ఉద్రేకపరిచేటువంటి లేదా మీ అంతరంగంలో ఉన్నటువంటి ఆర్తిని ప్రజ్వలింపచేసేటువంటి ఎన్నో గొప్ప వేదాంతపరమైనటువంటి భక్తి పూర్వకమైనటువంటి ఎన్నో ఉపమానాలు, వ్యాఖ్యానాలు, ఎన్నో ఉత్తేజపూరితమైనటువంటి వాక్యాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా నీ అంతరంగంలోకి వెళ్ళినప్పుడు నీవు పూర్తిగా విస్మరించవలసిందే, అన్నిటినీ విడిచిపెట్టవలసిందే. కాబట్టి మీ వెతుకులాట దేనికి సంబంధించింది? నేను మిమ్మల్ని ఎందుకు వెతకొద్దు అని చెప్తున్నానంటే, ఇప్పుడు నేను ఎవరు అని మనం ప్రశ్నించుకున్నాం అనుకోండి. ఆ నేను ఎవరు అని ప్రశ్నించుకుని మీ అంతరంగంలోకి మీరు ఇప్పుడు వెళ్ళాలి. మీ అంతరంగంలోకి మీరు వెళ్ళినప్పుడు ఈ నేను కాదా, ఇలాంటి ప్రశ్నలు మీ ప్రతి ఒక్కరికి కూడా పొడచూపుతాయి. ఈ సందర్భంలో మీరు విచారణ మార్గంలో ఒక పరాకాష్ఠ స్థాయికి వెళ్ళినప్పుడు మనందరూ చేసేటువంటి మనందరిలో జరిగేటువంటి చిన్న ఆ కన్వర్షన్ ఏం జరుగుతుందంటే, మీరు ఆ నేను గురించి ప్రశ్నించేటువంటి తరుణంలో మీ అంతరంగంలోకి మీరు వెళ్తారు. మీరు లోపలికి మీ అంతరంగంలోనికి మీరు వెళ్ళిన తర్వాత అక్కడ ఈ నేను పట్ల మీకు సమర్థవంతమైనటువంటి అవగాహన లేకపోవడం వల్లగా ఆ నేను తాలూకు మూలాన్ని అన్వేషిస్తారు. మీరు ఈ అన్వేషించడం చాలా తక్కువ మంది వారిలో ఏమవుతుందంటే అన్వేషణకి ఎంతో కొంత పట్టు లభిస్తుంది. 99% పీపుల్ ఏం చేస్తారంటే, ఈ వద్దు మనకి ఇదంతా ఈశ్వరుని తాలూకు దయే కదా అని చెప్పి అక్కడి నుంచి మళ్ళీ ఈశ్వరుని ప్రార్థించడం మొదలు పెడతారు. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇలా కావాలి, అలా కావాలి అని. ఈ ధ్యానంలో కానీ ఈ తర్వాత ఈ ఇతరత్ర విషయాల్లో కానీ జరిగేదంతా కూడా మీరు అంతరంగంలో మీరు ఏదో స్వేచ్ఛగా ఉందామని మొదలుపెట్టేటువంటి ప్రయాణం అంతా చివరికి ఏమవుతుందంటే యాచకత్వంతో ముగిసిపోతుందని చెప్తున్నాను నేను. అర్థించడంతో ముగిసిపోతుందని చెప్తున్నాను నేను.
అలా వద్దు. అలా కాకుండా మీరు ముందే ఒక సమర్థమైనటువంటి అవగాహనకు రండి. అసలు ముందు మీకు ఏం కావాలి? మీరు ఈశ్వరుడితో పూర్తిగా మమేకం అవుదాం అనుకుంటున్నారా? లేదా ఆ నేను యొక్క మూలాన్ని మీరు పూర్ణంగా అన్వేషిద్దాం అనుకుంటున్నారా? మీరు గనక ఒకవేళ అన్వేషించడమే గనక మీ ప్రధానమైతే, అది మీకు అత్యంత అవసరమైతే గనక మీరు ఎప్పుడు కూడా లోపల ఇంకా దేన్ని అర్థించొద్దు. మీ తాలూకు మూలం ఏదైతే ఉన్నదో ఆ మూలంలోకి పూర్తిగా మీరు చొచ్చుకుని వెళ్ళిపోండి. మీరు ఒకవేళ లేదు, మీరు అంతరంగంలోకి గనక పూర్తిగా గనక లోపలికి మెర్జ్ అవుదాం అనుకుంటే గనక ఇతరత్ర విషయాల్ని, భావనల్ని అన్నిటినీ పక్కన పెట్టండి. మీ మనస్సుతో సహా మీ అంతరంగంలో మెదిలేటువంటి అన్ని విషయాలని కూడా మీరు పూర్ణంగా అది ఈశ్వరుడితో తత్సమానమైనటువంటి స్థితిగా మీరు దాన్ని అంగీకరించండి. మీ అంతరంగంలో మీరందరూ పూర్తిగా సేద తీరండి. ఏదో ఒక పనే చేయండి. అంతేగాని మీరు భౌతికమైనటువంటి పరిస్థితుల రీత్యా ఒక సందర్భంలో భౌతికంగా అంతా కూడా ఎంతో కొంత వైరాగ్యాన్ని కలిగి ఉండి కాస్త జీవనం కొనసాగించిన తర్వాత ఆ కాలక్రమేణా ఈ వైరాగ్యం తాలూకు ఉధృతి తగ్గిన తర్వాత ఈశ్వరుడు శరణు పొందటం అనేటువంటి ప్రక్రియ ప్రతి జీవనంలోనూ ప్రతి దినచర్యలోనూ మనందరికీ భాగమే అయ్యింది. అంటే నేనేమని చెప్తున్నానంటే, ఇప్పుడు మనమందరూ కూడా ప్రారంభం ఉదయాన్నే లేచేసరికి మనం పూర్తి వైరాగ్యంతో ఉంటాము. ఇదేమీ నిజం కాదు, లేకపోతే ఇంకేది కాదు అనేటువంటి భావనలు మనందరి మధ్య బాగా ఉంటాయి. కానీ మధ్యాహ్నం అయ్యేసరికి ప్రాపంచిక స్థితిగతులు ఒక్కసారిగా మన మీదకి వచ్చి పడేసరికి ఏమవుతుందంటే, ఇదంతా కూడా ఈశ్వరుడే కదా అనేటువంటి ధోరణి కలిగి ఉంటుంది. ఇది అందరి జీవనంలోని అన్ని పరిస్థితుల్లోని కూడా ఇక్కడ కాకపోతే ఇంకొక చోట, ఇంకొక చోట కాకపోతే ఇంకొక చోట, ఇది ఖచ్చితంగా మనందరికీ ఎదురయ్యేటువంటి విషయమే. నేను దానికి కాదని అంటం లేదు. కానీ నీ అంతరంగంలోనికి నువ్వు పూర్తిగా నువ్వు చొరబడినప్పుడు, నీ హృదయ మాధుర్యంలోనికి పూర్తిగా నువ్వు చొచ్చుకుని పోవలసినప్పుడు, నీవు విచారణ మార్గాన్ని కొనసాగిందాం అనుకుంటున్నావా? లేకపోతే అంతరంగంలో నువ్వు పూర్తిగా నీ అంతరంగాన్ని అంతటినీ కూడా ఈశ్వర మందిరంగా ఆస్వాదిందాం అనుకుంటున్నావా? లేకపోతే నీ అంతరంగ మందిరాన్ని అంతటినీ కూడా ఈశ్వరుడిగా అంగీకరించి అనంతమైనటువంటి మహాస్వేచ్ఛావంతమైనటువంటి పూర్ణ మాధుర్యంలో సేద తీరదాం అనుకుంటున్నావా? ఈ ఖచ్చితమైనటువంటి ప్రమాణం చాలా అవసరము. లేకపోతే ఏమవుతుందంటే మీ ట్రాక్ తప్పుతుంది. ఇక్కడ ఇది ఖచ్చితంగా తప్పుతుంది. అది ఈరోజు నేను చెప్పేటువంటి విషయాలు మీ మీద అంత పెద్దగా బలమైనటువంటి ముద్ర మీకు వేయలేకపోవచ్చు. కానీ కాలానుగుణంగా దీని తాలూకు విషయం ఏంటనేది మీకు అందరికీ అనుభవంలోకి వస్తుంది. కాబట్టి మీ అంతరంగంలోనికి మీరు పోదలిచినప్పుడు, మీరు పూర్ణంగా మీ అంతరంగంలోనికి పోయినప్పుడు మీ అంతరంగాన్ని అంతటినీ పూర్తిగా స్వేచ్ఛగా ఈశ్వరుని తాలూకు ఆ పూర్ణమైనటువంటి మహా సాన్నిధ్యంగా భావించి మీరు అంతరంగంలోనే సేద తీరండి. లేదు కదా, ఆ నేను పట్ల పూర్తి అవగాహన కలిగి ఆ నేను యొక్క మూలంలోనికి చొట్టుకుని వెళ్ళండి. అయితే పూర్తిగా విచారణైనా చేయండి, అయితే పూర్తిగా శరణైనా పొందండి. అది పూర్ణత్వానికి వచ్చేసరికి అది ఈ రెండు ఒకటేననే విషయం మీకు అనుభవంలోకి వస్తుంది. కానీ రెండు ఒకటే అనేటువంటి విషయాన్ని నేను నిర్ధారించాను కదా అని చెప్పి మీరు రెండాటిని కలిపి ఫాలో అవ్వకండి. దానివల్ల మీకు కొంతమందికి కొన్ని సమస్యలు రావచ్చు అని చెప్తున్నాడు. వస్తుందని నేను దేన్ని డిక్లేర్ చేసి చెప్పటం లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరికి ఏమి కావు, ఎవరి ఉపదేశాలు కూడా ఎవరికి చెల్లవు. ఇక్కడ నేను ఈ లాస్ట్లో ఈ టర్మ్స్ అండ్ కండిషన్ కూడా చెప్తున్నాను. ఎవరు ఏ వేదాంత పరమైనటువంటి వ్యాఖ్యానాన్ని ఎంత మహాత్ములు దాన్ని దృఢపరిచినప్పటికీ కూడా అప్పటి దేశ కాల స్థితిగతులను అనుసరించి అప్పటికి అది ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమో ఆ దేశకాల స్థితిగతులను అనుసరించి అదే ప్రమాణం అవుతుంది తప్ప ఇది ఇంతే పర్మనెంట్ అనేటువంటి సందర్భం అసలు ఎప్పుడు ఉండదు. ఎందుకంటే ఈ చెప్పేటువంటి వ్యాఖ్యానం అంతా కూడా దేన్ని అనుసరించి ఉంటుంది అని అంటే, ఈ చెప్పేదంతా కూడా మన స్వభావాన్ని అనుసరించి ఉంటుంది. ఇక్కడ ఎవరి స్వభావము ఎవరికి ఏమి కాదు. కాబట్టి ఈ స్వాభావికత కూడా నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. కాబట్టి ఆ మార్పు అనేటువంటిది అనివార్యం. అది మార్పు అనివార్యమైనప్పుడు ఏ విషయంలోని కూడా ఎంత పెద్దవారైనప్పటికీ కూడా, ఎంత మహాత్ములైనప్పటికీ కూడా, ఎంత గొప్పవారైనప్పుడు కూడా ఇది సత్యమని ఇలా నిర్ధారణ చేసేటువంటి పరిస్థితి సృష్టి ఆద్యంతం నుంచి ఇప్పటి వరకు అది ఎప్పుడూ అసలు రాలేదు. అసలు దాని విషయంలో అసలు ఏమీ సందేహమే లేదు. అది నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. కాబట్టి ఈ వ్యాఖ్యానాలు ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పటి దేశకాల స్థితిగతులను అనుసరించి, అంటే ఈ సత్సంగకి మాత్రం సూటబుల్ అవుతాయి. కానీ నెక్స్ట్ సూటబుల్ అవుతుంది అనడానికి మీకు ఎవరికి ఏమీ ఆధారం ఏమీ ఉండదు. కాబట్టి మీరు సాధన అనుకోండి, మీరు తపస్సు అనుకోండి, మీరు ధ్యానం అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదంటూ అనుకోండి, అది మీ అంతరంగం తాలూకు స్వేచ్ఛ, భక్తి తాలూకు ఆ పూర్ణత్వము, మీ అంతరంగంలో మీ పట్ల మీకు ఉన్నటువంటి అవగాహన అనుసరించే సాగాలి తప్ప ఇతరుల తాలూకు అనుభవాలతో కానీ ఇతరుల తాలూకు అభిప్రాయాలతో కానీ మీరు ఎప్పుడు ఇది చేయకండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే,
మీరు ఎక్కువ సమయము బాగా రిలాక్స్గా ఉండటానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. బాగా రిలాక్స్ అవ్వండి. భౌతిక పరిస్థితులు ఇవన్నీ నిరంతరం మార్పు చెందుతూ ఉంటాయి. మీ మానసిక స్థితిగతులు ఇవన్నీ మార్పు చెందుతూ ఉంటాయి. ఈ మార్పు చెందేటువంటి క్రమంలో మీలో ఉన్నటువంటి వేదాంతి ధోరణి, నాబాటు వాళ్ళు ఏదో సత్సంగాల పేరుతో మీకు ఇంజెక్షన్స్ చేస్తూ ఉంటారు. ఇవన్నిటి తాలూకు ఈ కంటిన్యూషన్స్లో ఏమవుతుందంటే మీరు ఏం తేల్చుకోవాలో ఏం తేల్చుకోకూడదో అనేటువంటి సందిగ్ధమైన పరిస్థితులు వస్తాయి. ఎందుకు సందిగ్ధ పరిస్థితులు వస్తాయంటే మీ అభిప్రాయాన్ని మీరు 100% సమ్మతించకుండా ఇతరుల తాలూకు అనుభవాలు, ఇతరుల తాలూకు అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువ ప్రయారిటీస్ ఇవ్వడం వల్ల మీకు ప్రాబ్లం వస్తుంది. దట్ టు సేమ్ టైం ఇంకో ప్రాబ్లం కూడా వస్తుంది. అదేంటంటే మీ అభిప్రాయానికే హయ్యర్ ప్రయారిటీ ఇవ్వడం వల్ల కూడా మీకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అది మీరు అంతరంగంలో అంటే మీ ప్రయారిటీకి మీ తాలూకు ఇన్నర్ దానికి ఎక్కువ ప్రయారిటీ ఉండకూడదు. అలాగని గురువు లేదా ఎవరో మహాత్ములు ఎవరో చెప్తారో దానికి కూడా మీరేమి తక్కువ ప్రయారిటీ ఇవ్వకూడదు. రెండింటినీ సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ అది నీకు ఏది అవసరమో, ఏది ఎంతవరకు అవసరమో అది మీకు ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఇనీషియల్ స్టేట్లో ఉన్నప్పుడు మీకు ఏది ఎప్పుడు ఎంతవరకు అవసరమో అది మీరు భౌతికంగా కానివ్వండి, మీ అంతరంగంలో కానివ్వండి, ఇవన్నీ చాలా చిన్న టిప్స్ ఇవి మీరు తీసుకోవడం వల్ల మీరు ఇన్స్టెంట్గా చాలా రిలాక్స్ అవుతారు. అది మీరు చూడండి, ఇప్పుడు మనం ఫిజికల్ స్టేట్లో ఉన్నప్పుడు మనం చాలా మటుకు మనం ఏం చెప్తామంటే, ఇప్పుడు మనకి చాలా సమస్యలు దేనివల్ల వస్తాయంటే ఎప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండకపోవడం వల్ల సమస్యలు వస్తాయి, ఎక్కువ సమస్యలు. తర్వాత మీ మానసికంగా మీకు ఉండేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్ణయాలకి పెద్దపీట వేసేసి ఇది సత్యము అని నిర్ధారించేస్తారు. అది మీకు అనుభవం ఏముండదు. అది మీకే కాదు, నాకు కూడా అనుభవం ఏముండదు. అది ఎప్పుడో మనం చదువుకున్నదో విన్నదో దాని తాలూకు అవి ఏం చేస్తాయంటే దాని తాలూకు ఆ రేస్ ఎక్కువగా పడతాయన్నమాట మనసు మీద. అందువల్ల ఏమవుతుందంటే దాన్ని మనం పర్టికులర్గా దాన్ని డిక్లేర్ చేసేస్తాం, దాన్ని ఇది అని డిక్లేర్ చేస్తాం. కాబట్టి అలా మీరు ఎప్పుడు చేయకండి. మీరు ఎప్పుడు భౌతికంగా కానివ్వండి, మీ అంతరంగంలో కానివ్వండి, మీకు ఏది కావాలి, మీరు ఎంతవరకు మీరు సొసైటీ దగ్గర ఎంతవరకు ఉండాలి, మీ అంతరంగంలో కూడా మీరు ఎంతవరకు మీరు అంతరంగానికి మీరు ప్రయారిటీ ఇచ్చుకోవాలి. మీ మానసిక స్థితికి నేను చెప్తుంటే అది ఎంతవరకు ప్రయారిటీ ఇచ్చుకోవాలనేది విషయం తెలియాలి. మీకు ఇక్కడ బుద్ధి కుశలత తాలూకు వైభవం అంటే ఆ సమత్వం అనేటువంటిది మీరు ఫిజికల్ స్టేట్లో ఆ సమత్వం అనేటువంటిది కుదరదు, అసలు కుదరని పని. సమత్వం అనేటువంటిది ఎక్కడ ఉంది అని అంటే మీరు గాఢ నిద్రలోకి పోయినప్పుడు మాత్రమే సమత్వం వస్తుంది తప్ప, లేకపోతే సమత్వం గురించి మనం ఎంత పెద్ద లెక్చర్లు ఇచ్చుకున్నా ఫిజికల్ స్టేట్లో ఇవన్నీ చెల్లవు. అది ఎంత అనుకున్నా మీరు ఉన్నా మీ పక్కవాడు సమత్వంగా మిమ్మల్ని ఉండనివ్వరు. అంతా ఒకటే అనేది కూడా ఫిజికల్ స్టేట్కి సంబంధించింది కాదు. అంతా ఒకటే అనేటువంటిది ఫిజికల్ స్టేట్లో కుదరదు. అంతా ఒకటే అనేటువంటిది ఎప్పుడు కుదురుతుందంటే వ్యక్తి అణిగిపోయినప్పుడు అంతా ఒకటే అనేది అనుభవంలోకి వస్తుంది. అంతా ఒకటే అనేది అనుభవపేతం అవుతుంది. అంతా ఒకటే అనేది కూడా మీకు ఫిజికల్ స్టేట్లో రాదు. మీ అంతరంగంలో ఆ వ్యక్తి అణిగిపోయినప్పుడు అంతా ఒకటే అనే విషయము అది సమ్మతమవుతుంది తప్ప ఫిజికల్ స్టేట్లో రావు. ఇవన్నీ ఎలా ఉంటాయంటే మనం మాట్లాడుకోవడానికి చాలా బాగుంటాయి, కానీ ట్రూ ప్రాక్టికల్గా ఇవి ఏమీ వర్కౌట్ కావు. నా విషయంలో అయితే వర్కౌట్ కాలేదు. సో మీ విషయంలో ఎవరికైనా వర్కౌట్ అయితే వెరీ హ్యాపీ. నేను దాన్ని గౌరవిస్తాను. దాన్ని ఏమి వ్యతిరేకించాను నేను ఎప్పుడు. ఇది మీరు ధ్యానం మీరు కాసేపు ధ్యానం చేసుకుందాం అనుకుంటారు, లేదా తపస్సు చేద్దాం అనుకుంటారు, లేకపోతే మీ అంతరంగం గురించి ఒక సమగ్రమైనటువంటి ఏదో ఒకటి మీరు బాగా ఒక దృఢమైన నిర్ణయాన్ని తీసుకుందాం అనుకుంటారు. ఇవన్నిటికీ తీసుకోవడానికి ముందు మీరు ఏంటంటే మీ భౌతిక వర్తనలో మీరు ఎలా ఉన్నారు, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు, ఈ విషయం మీద మీకు అందరికీ ఖచ్చితమైన అవగాహన ఉండాలి. మీకు వినయం అనండి, విధేయత అనండి, సంస్కారం అనండి, మీ వాక్కు అంటే మీరు ఎవరితో ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది, మీ బిహేవియర్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అదంతా మీ భౌతికత సంబంధించినటువంటి వ్యవహారంలోకి వస్తుంది. మీ బిహేవియర్ ప్యాటర్న్ బాగోకుండా, మీ మానసిక శైలి మీకు బాగోకుండా, మీ మానసికతలో ఉన్నటువంటి లోపములు మీరు గుర్తించకుండా మీ మనస్సు 100% అంతర్ముఖం కాదు. మీరు అనుకోవచ్చు ఏదో అంతర్ముఖం అవుతుంది అని, మీరు ఏదో అనుకోవచ్చు, మీరు ఏదో చేసుకుని ఉండొచ్చు, దానికి ఏమి కాదు. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. మీకు బాగా మీ మనస్సు గురించి మీరు ఆలోచించకపోతే మీరు సమయం అంతా మీరు దైవం కోసం కాదు, ఇంకొక దానికోసం కాదు, మీరు సమయం అంతా దేవుడి కోసం కేటాయిస్తున్నానని అనుకుంటున్నారేమో. మీరు సమయాన్ని దేవుడి కోసం కేటాయించడం వల్ల మీకు ఏ ప్రయోజనం లేదు. నేను స్పృహతో ఉండే మాట్లాడుతున్నాను ఈ మాట. మీరు సమయాన్ని దేవుడికి కేటాయించడం వల్ల ఏ ప్రయోజనం లేదు. సమయం అంతా కూడా దేవుడేనని మీరు అంగీకరించగలిగినప్పుడు మీకు ప్రయోజనం చేకూరుతుంది. అది ఎందుకనంటే ఈ సమయాన్ని అంతటినీ కూడా దైవానికి కేటాయిస్తున్నాను అన్నప్పుడు వ్యక్తి తాలూకు ప్రయారిటీ ఉంది అక్కడ. అంటే అక్కడ వ్యక్తిత్వం వచ్చేసింది.
నేను బొట్టు పెట్టుకుంటున్నాను, నేను గుడ్లకి వెళ్తున్నాను, నేను లేకపోతే ఇలా ఉంటున్నాను, నేను అలా ఉంటున్నాను, నేను ఇంత స్టాండర్డ్గా ఉంటున్నాను, ఇవన్నీ వ్యక్తికి సంబంధించినటువంటి అంశాలు. ఇవన్నీ కూడా వ్యక్తి ఉన్నంత వరకు ఎప్పుడు కూడా మీకు మానసికమైనటువంటి స్థిమితము జరగడం అనేటువంటిది అసలు అసంభవం అది. ఎందుకంటే మనస్సుకు స్థిమితం తెలియదు అసలు. స్థిమితానికి మనస్సు తాలూకు ప్రమాణం లేదు అసలు. ఈ రెండు చాలా భిన్నమైనటువంటి అంశాలు. మీ మనస్సు పూర్ణంగా అంతర్ముఖం అయితేనే తప్ప మీ భౌతికమైనటువంటి ఈ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఆ పరిస్థితుల తాలూకు సమగ్రమైనటువంటి అవగాహన మీ అంతరంగంలో మీకే ఒక స్పష్టమైనటువంటి అవగాహన కుదిరితేనే తప్ప మీకు ఎలా జీవించాలో తెలియదు అసలు. మీరు ధ్యానించడం కంటే ముందు జీవించడం అలవర్చుకోండి అని చెప్తున్నాను నేను. ఇది చాలామందికి కష్టంగా అనిపించవచ్చు, కానీ మీరు ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అయినా సరే మీరు సక్రమంగా జీవించినప్పుడు, మీరు స్వచ్ఛంగా జీవించగలిగినప్పుడు, ఆ జీవనం తాలూకు పవిత్రత తాలూకు వైభవాన్ని మీరు ఫిజికల్గానే మీరు ఆస్వాదించగలిగినప్పుడు అప్పుడు మీరు ఇన్నర్లోకి చాలా సులువుగా వెళ్ళిపోతారు. మీకు పవిత్రత లేకుండా, అంటే మీ మనస్సు తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతే ఉందో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడ మీకు ఆ క్లారిటీ లేకుండా మీరు అంతర్ముఖులు అవుదాం అనుకుంటున్నారు. దీనివల్ల మీకు చాలా సమస్యలు వస్తాయి. ముందు మీ మనస్సు తాలూకు స్థితిగతులని మీరు ఒక్కసారి అధ్యయనం చేయండి. ఈ మనస్సు తాలూకు స్థితిగతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈశ్వర ప్రసాదంగా మీరు అంగీకరించండి. అలాగా ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. మీరు మనస్సును ఈశ్వరుడుగా అంగీకరించగలిగినప్పుడు మీ మనస్సులో మంచి ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. చెడును కూడా ఈశ్వరుడిగా అంగీకరించాలనే అందరూ చెప్తున్నారు. కానీ చెడును కూడా ఈశ్వరుడిగా అంగీకరించడం అనేటువంటి విషయము మీకు వ్యసనంగా మారిపోతుందేమో కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. చెడును కూడా ఈశ్వరుడిగా మీరు అంగీకరించగలిగినప్పుడు ఆ విషయము మీకు వ్యసనంగా మారిపోతే మీ మనస్సు ఎన్నో రకములైనటువంటి అవకతవకలకు పాల్పడుతుంది. సంఘంలో దోషభూయిష్టమైనటువంటి జీవితాన్ని మీరు గడుపుతారు. దానికి ఈశ్వరుడని మీరు పేరు పెట్టేసుకుంటారు. అక్కడ మీరు ఎవరిని మాట్లాడనివ్వని పరిస్థితులను తీసుకొస్తారు. తద్వారా ఏమవుతుందంటే మీరు చెప్పేదంతా ఈశ్వరుడని చెప్తారు. మీ జీవనం దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇది చాలా 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 సెన్సిటివ్ లైన్స్ ఇవన్నీ. మీకు వీటి మీద అవగాహన లేకుండా మీ మనస్సు ఏదో పూర్తిగా మీకు అంతర్ముఖం అవుతుంది అంటే అది మీకు విజ్ఞానము చాలా అవసరము. మీరందరూ అందరూ అడుగుతున్నారు నా దగ్గరకు వచ్చి, మేము జ్ఞాన సంపన్నులు కావాలి. మీరు విజ్ఞాన సంపన్నులు కావాలి. మీకు విజ్ఞానము వల్ల మీకు ఎలా జీవించాలో తెలుస్తుంది, పవిత్రత తాలూకు విలువ తెలుస్తుంది మీకు. ఆ విజ్ఞానము తాలూకు తోడు లేకుండా మీరు ఎవరు జ్ఞాన సంపన్నులు కాలేరు. అలాగని విజ్ఞానాన్ని మితిమీరినటువంటి విజ్ఞాన పోకడలు మీరు ఎప్పుడు వెళ్ళకూడదు. మళ్ళీ ఆ బ్యాలెన్సింగ్ రావాలి. ఆ బ్యాలెన్సింగ్ మైండ్ మీకు ఎప్పుడు వస్తుందంటే మీకు జీవితంలో 4 దెబ్బలు బాగా గట్టిగా తగిలితే వస్తాయి. కొంతమంది ఏమనుకుంటారంటే మళ్ళీ ఈ దెబ్బల విషయంలో కూడా ఏమంటారంటే ఎవరికో తగిలిన దెబ్బలను మళ్ళీ వాళ్ళకి అనుభవించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎవరికి ఏమి కారు అనేటువంటి విషయాన్ని చాలా ప్రాక్టికల్గా చూడాలి. మీరు మీ జీవితంలో ప్రతి సందర్భాన్ని చాలా ప్రాక్టికల్గా చూడాలి. దైవం విషయంలోని, మీరు వినే బోధ విషయంలోని, మీరు చదువుకునే ఒక సద్గ్రంథం విషయంలోని కూడా మీకు ప్రాక్టికాలిటీ చాలా అవసరము. మీ బుద్ధి తాలూకు వైభవము చాలా అవసరము. ఇవన్నిటికీ కావలసిందల్లా ఏంటంటే గురువు తాలూకు కృప చాలా అవసరము. ఆ గురువు తాలూకు కృప లేకపోతే మీకు ఏ విషయాల మీద క్లారిటీ రాదు. ఎందుకంటే ₹1 ఉందనుకోండి, దానికి ఏముంటుంది, ఒక బొమ్మ ఉంటుంది, రెండో పక్క ఏముంటుంది అంటే బొరుసు కూడా ఉంటుంది. రెండాట్లో మీకు ఏది ఉన్నా సరే దాన్ని ఆ చుట్టూరు ఉన్న అంచు ఏం చేస్తుందంటే సమన్వయం పరుస్తూ ఉంటుంది దాన్ని. కాబట్టి మీ జీవితంలో మీ మనస్సు తాలూకు, బాడీ తాలూకు ఓనర్షిప్ ఉంటుంది. అలాగే ఇదేది నిజం కాదనేటువంటి బుద్ధి కుశలత తాలూకు వైభవం కూడా ఉంటుంది. ఈ రెండింటిని సమన్వయం పరచగలిగినటువంటి శక్తి, సామర్థ్యత ఆ గురువు అనేటువంటి ఆ పూర్ణత్వం అంచుకే ఉంటుంది. కాబట్టి మీ ఫిజికల్గా మీకు ఎవరైనా గురువు ఉంటే మీరు పూర్తిగా గురువు తాలూకు సమక్షంలో ఎక్కువ సమయం గడపడానికి, ఆ గురువు తాలూకు ఆ సమక్షంలో ఎక్కువ సమయాన్ని కేటాయించడానికి మీరు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకనంటే మీకు ఎప్పుడు కూడా సత్సంగం అంటే మీరు ఏమనుకుంటారంటే జనరల్గా మన మీద మాట్లాడుకునే మాటలను అనుకుంటారు. కానీ ఒక మహాత్ముడు తాలూకు అంతరంగంలో మీరు చోటు సంపాదించుకోవడం అది నిజమైనటువంటి సత్సంగము. సత్సంగం తాలూకు అర్థం ఏంటంటే మీ గురువు తాలూకు హృదయంలో మీ నామము ప్రజ్వలింపబడాలని చెప్తున్నాను నేను. అది ఆ గురువు తాలూకు అంతరంగంలో నీకు కొంచెం చోటు ఉండాలి. అది సత్సంగం అంటే.
అటువంటి సత్సంగము మహాసత్సంగం. అది వక్త శ్రోతలతో ఎవరితోని సంబంధం లేనటువంటి మహామౌన సత్సంగం. అది మీరు ఆయన హృదయంలో మీరు ఉన్నారు అని అంటే మీకు ఆటోమేటిక్గా బుద్ధి కుశలత తాలూకు వైభవం వస్తుంది. గురువు అనంటే కేవలం ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలని ప్రబోధించేవారు ఒక్కరే గురువు కాదు. ఆ గురువు అంటే కేవలము పరమార్థిక విషయాలను లేదా భౌతికమైన విషయాలని ఏదో ఒక కోణంలో చెప్పేటువంటి వారు ఎప్పుడు నా దృష్టిలో గురువు కాదు. గురువు అంటే ఎవరు అంటే ఆయనకి అంతరంగ అనుభవం ఎంత అయితే ఉండాలో వ్యవహారిక జ్ఞానం కూడా అంత ఉండాలి. వ్యవహారిక జ్ఞానం ఎంత ఉండాలో ఆంతరంగిక జ్ఞానం కూడా అంతే ఉండాలి. ఈ రెండిటిని ఎవడైతే సమన్వయపరుస్తూ ఆ సమన్వయంతో వారు జీవిస్తూ ఆ జీవితం తాలూకు అనుభవాన్ని ఎవరికైతే నొప్పించకుండా ఒప్పిస్తాడో ఆయన గురువు. అది ఆ గురువు తాలూకు వైభవం అది. కాబట్టి అటువంటి గురువు నీకు భౌతికంగా ఉన్నప్పుడు ఆ గురువుతో నీవు బాగా నేను ఫిజికల్ ఇంటరాక్షన్ నేను చెప్పటం లేదు, గురువుతో నీ మానసిక సంబంధాన్ని మీరు పూర్ణంగా ఏర్పరచుకున్నప్పుడు నీ బుద్ధికి తాలూకు వైభవం ఏదైతే ఉందో అది క్రమేపీ ఎదుగుతూ వస్తుంది. నీకెందుకనంటే మీ మనస్సు అంతర్ముఖం అవ్వాలంటే మీకు యాక్సెప్టెన్స్ ఎంత అవసరమో అలాగే మనస్సు తాలూకు ఓనర్షిప్ని బ్యాలెన్స్ చేయడం కూడా మీకు అంతే అవసరం. ఇవన్నీ మీకు ప్రాక్టికల్గా ఎప్పుడు తెలుస్తాయంటే మీకు మీ అంతరంగము తప్ప ఇక దిక్కు దారి లేనప్పుడు, అంటే మీ అంతరంగము మీకు అత్యవసరమైనటువంటి స్థితిని కలిగించినప్పుడు, అంటే ఎమర్జెన్సీ స్టేట్ ఏదైతే ఉన్నదో అటువంటి ఎమర్జెన్సీ స్టేట్ మీకు వచ్చినప్పుడు, మీకు అత్యవసరమైనప్పుడు, మీ అంతరంగం మీకు అత్యవసరమైనప్పుడు మీకు ఆటోమేటిక్గా మీకు ఈ విషయాలన్నీ మీకు అందరికీ అనుభవంలోకి వస్తాయి. కాబట్టి నేను ప్రారంభంలో చెప్పిన విషయం ఏమంటే మీరు అన్వేషించడం మానేసి మీరు అంగీకరించడం అలవర్చుకోండి. మీరు అన్వేషించడం వల్ల మీకు మేబీ చాలా సమస్యలు రావచ్చుగాక. అందరూ కూడా నేను అని కేవలం దాన్ని పట్టుకుని ఏదో ముందుకు వెళతాను అని అంటే అది మీకు సూటబుల్లా కాదా అని ముందు ఆ విషయాన్ని మీరు చూసుకోండి. ఎందుకనంటే మీకు బాడీలెస్ స్టేట్ అనేటువంటిది నామ సంకీర్తనలో కూడా వస్తుంది, బాడీలెస్ స్టేట్ అనేటువంటిది పారవశ్యంలో కూడా వస్తుంది, బాడీలెస్ స్టేట్ అనేటువంటిది మీకు గాఢ నిద్రలో కూడా వస్తుంది, బాడీలెస్ స్టేట్ అనేటువంటిది మీకు ధ్యానం చేసినప్పుడు సమాధిలో కూడా వస్తుంది. కానీ ఎవరికి ఏ పాత్ ఏది అవసరమైందని ఈశ్వరుడు అనుకుంటాడో వాళ్ళకి ఆ పాత్ ఇస్తాడు. మీరు ధ్యానం అంటే ఏంటంటే మీరు కూర్చుని చేయడం కాదు, మీ మనస్సు ఏ మార్గంలో అయితే మీ మనస్సు అత్యంత సులువుగా సునాయాసంగా మీ మనస్సు అంతర్ముఖం అవుతుందో దాన్ని తెలుసుకోవడం ధ్యానము. మీరు చేయడం ధ్యానము కాదు, ఆ పాత్ మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మొన్న ఎవరో వచ్చారు, వారు నా దగ్గర కూర్చున్నారు, కాసేపు ఆ శ్వాస మీద కాసేపు ధ్యాస పెట్టారు, శ్వాస మీద ధ్యాస పెట్టి కాసేపు అలా ఉన్నారు, ఆయన సమాధిలోకి వెళ్ళిపోయారు. చాలాసేపటి వరకు లేరు. నేను చాలాసార్లు 2-3 సార్లు బయటికి లోపలికి తిరిగాను, ఆయన అలా కూర్చునే ఉన్నారు, ఆయన సమాధిలో ఉన్నారు, చాలా ఆనందంగా ఉన్నారు ఆయన. నేను ఆయన పద్ధతిని నేను తప్పు పట్టలేను. కానీ నా విషయానికి వచ్చేసరికి నేను ఆ శ్వాసని అటువంటి విషయాల్ని నేను సమ్మతించలేను. ఎందుకనంటే శ్వాసాది వాయు పంచకమును నేను కాదు, నేను దేనికి చెందిన వాడిని కాదు. కానీ నేను ఈ ద్వారంలో నేను ఉన్నప్పటికీ కూడా నేను మిమ్మల్ని చూస్తున్నప్పుడు, మీరు నన్ను చూస్తున్నప్పుడు నా హృదయంతో నేను ఇక్కడే ఇలా నేను మెర్జ్ అవుతుంటుంటాను. నాకు ఫిజికల్ స్ట్రక్చర్ అంతా చాలా బ్లర్ అయిపోతుంది. ఇప్పుడు నేను కాసేపటికి ఏం మాట్లాడలేను. ఇదే విషయాన్ని ఆయన శ్వాసను అనుసంధానం చేసి ఆయన సమాధి స్థితి అంటున్నారు. నాకేమీ తెలియట్లేదు అంటున్నాను. నేను అంటే తెలియట్లేదంటే ఏంటి, సమాధిలో ఆయనకి తెలియదు, నాకు తెలియదు, ఎవరికి ఏమీ తెలియదు సమాధిలో. అంటే ఎవరి పందా వాడిది, దానికి ఎవరు మనం తప్పు పట్టడం కానీ ఇది తప్పు అని చెప్పడం కానీ ఇలాంటిది ఎప్పుడు చేయకూడదు. కాబట్టి ఆయనకి అందులో అంత స్పీడ్గా గ్రోత్ రావడానికి కారణం ఏంటంటే తన మనస్సు ఎక్కడైతే స్పీడ్గా అణుగుతుందో ఆ వేని ఆయన అంగీకరించారో, ఆ పాత్రని ఆయన 100% ఆయన్ని రికగ్నైజ్ చేశారు. కానీ ఇప్పటికొచ్చి మనం అందరూ చేస్తున్నటువంటి పని ఏంటంటే ఎవరో ఏదో చేశారు కాబట్టి ఆ పాత్రను పట్టుకుని వెళ్తున్నాం తప్ప మనకి సూటబుల్ అయిన షర్ట్ ఇప్పటికొచ్చి మనం ఎవరో వేసుకోలేదు. నేను అదే అంటున్నాను. ఇది అవునా కాదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ప్రాక్టికాలిటీ చాలా ఇంపార్టెంట్. మీకు ఈ విషయంలో నేను చాలా స్పష్టంగానే ఉంటానని నేను అనుకుంటాను. మీకు ప్రాక్టికాలిటీ లేకుండా మీరు ఏదో చేస్తాను అని అంటే దానివల్ల మీరు చాలా సమస్యలు పాలవుతారు. మీ ధ్యానాన్ని కానీ మీ పద్ధతులను కానీ మీ సాంప్రదాయాలను కానీ నేనేం వ్యతిరేకించటం లేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరికి ఏమీ కాదు, నేనేమి గురువుని కాదు. నేను నా అనుభవంలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మీ అందరితో ఊరికే నా కోసం నేను పంచుకుంటున్నానంతే. ఎవరు సమ్మతిస్తారని కానీ లేకపోతే వ్యతిరేకిస్తారని కానీ నేనేం చెప్పటం లేదు. నేనేం మిమ్మల్ని ఏమి గైడ్ చేయలేను, నేను ఎవరిని గైడ్ చేయను. నేను అలాగా నాకు ఇది బాగుంది, నేను ఎలా ఉంటాను, నేను ఈ క్రమంలో నేను చాలా ఒడిదుడుకులను మంచి చెడ్డలను అన్నింటినీ నేను చూస్తున్నాను. మేబీ
మీకు అందరికీ ఉపయోగపడతాయేమోనని నేను మీ అందరి దగ్గర సత్సంగ రూపంలో ఒక పేరు పెట్టి దీన్ని చెప్తున్నాను అంతే. అది మీకు ఇందులో ఎవరికైనా ఇంపార్టెంట్ అనిపిస్తే వాటిని మీరు ఒకసారి తీసుకోండి, వాటిని మననం చేయండి. ఇది మీకు సూటబుల్ అయితే వాటిని ఒకసారి మీ అంతరంగంలో అనుష్ఠానానికి తీసుకెళ్ళండి, లేకపోతే విడిచిపెట్టేయండి. అందులో ఏమీ ఇబ్బంది ఏమీ లేదు. అయితే మీరందరూ కూడా మీరు చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో ఆ పనిలో మీరు తృప్తిగా ఉన్నారా లేదా, మీకు ఇష్టమైందే మీరు చేస్తున్నారా లేదా, అది ధ్యానం అవ్వండి, కర్మ అవ్వనివ్వండి, అవన్నీ విషయం. మీరు స్వేచ్ఛగా జీవిస్తున్నారా లేదా, ఈ విషయాన్ని మీరు మీ అంతరంగంలో ఒకసారి నెమరేసుకోండి. మేబీ ఇందులో మీకు ఏమైనా వాల్యుబుల్గా ఏమైనా మెటీరియల్ దొరికితే మీరు దాన్ని తీసుకోండి. నేను మీకందరికీ నేను మళ్ళీ రిమైండ్ చేస్తున్నాను. మీరు మీ అంతరంగ జీవనం మీరు సమ్మతించే జీవిస్తున్నారా, లేకపోతే ఎవరో ఒకరు ప్రెజర్తో జీవిస్తున్నారా అనే విషయం మీద మీకు ఏమైనా క్లారిటీ వస్తే మీకందరికీ ఇంకేమీ ప్రాబ్లమ్స్ ఏమీ రావు. సమస్యలు ఎందుకు వస్తాయంటే మనగా కాకుండా ఇంకొకరిలా జీవించడం వల్ల సమస్యలు వస్తాయి. అది ప్రధాన సమస్య. అదే అలా లేకపోతే మీకేమీ ఇబ్బందులు ఏమి ఉండవు. అన్ని సమస్యల కంటే ప్రధానమైన సమస్య ఏంటంటే మనగా కాకుండా ఇంకొకరిలా ఉండడం వల్ల వస్తాయి. కానీ మీరు ధ్యానంలో కానివ్వండి, ఇతరత్ర విషయాల్లో కానివ్వండి, మీరు అన్నిటినీ సమ్మతిస్తున్నారు మీరు కదా. మీరు సమ్మతించి మీరు భౌతికంగా జీవించినా, మీరు సమ్మతించి మీ అంతరంగంలోకి వెళ్ళినా మీకు ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ ఏమీ ఉండవు. ఎక్కడో మీరు సమ్మతం లేకుండా మీరు ఏదో ప్రెజర్ వల్ల చేస్తేనే సమస్యలు వస్తాయి. ఇప్పుడు నేనేమని చెప్తానంటే, ఇప్పుడు ఎక్కడి నుంచైనా ఒక ఫ్లో నడుస్తుంది అనుకోండి. సపోజ్ ఆ ఫ్లో తనకి ఆ దారి ఒక నది నడుస్తుంది అనుకోండి. ఆ నది తనకంటూ ఒక మార్గాన్ని నిర్దేశించుకుంటూ ఉంటుంది అది. కానీ కొంతమంది ఏం చేస్తారంటే దానికి డైవర్షన్ కూడా తీసుకెళ్తారు. ఆ డైవర్షన్ తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఆ నదిని కట్టడి చేయడం చాలా కష్టము. కానీ నది తన సహజంగా ప్రవహిస్తున్నప్పుడు, తనకి ఏ దారి పడితే ఆ దారిలోంచి వెళ్ళిపోతున్నప్పుడు చాలా సునాయాసంగా వెళుతుంది అది. మీ లోపలికి మీరు ప్రయాణించినప్పుడు కూడా ఏదో ఒక పద్ధతి, ఏదో ఒక మార్గాన్ని మీరు పట్టుకుని లోపలికి వెళ్ళడం వల్ల మీకు కంపల్సరిగా సమస్యలు వస్తాయని చెప్తున్నాను. నేనేమని చెప్తున్నానంటే, మీ భక్తిని మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోండి, మీ గురువుని మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకోండి, మీ కాలాన్ని మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఈశ్వరుడి కోసం, మీకోసమే ఒక నూతనమైన మార్గాన్ని మీ అంతరంగంలోకి మీరు వేసుకోండి. అప్పుడు మీకేమి సమస్యలు ఉండవు. మీకు అసలు ఆ సమస్యలు మీకు ఆ సమస్యలు ఎందుకు ఉండవని నేను ఇంత గట్టిగా చెప్తున్నానంటే, ఎందుకంత అలా చెప్తున్నానంటే, నేనెప్పుడు ఏ మార్గాన్ని నేనెప్పుడు ఫాలో కాలేదు. నేను అన్ని మార్గాల్ని కూడా సమ్మతిస్తాను. నేను ఏ మార్గాన్ని కూడా నేనెప్పుడు ఫాలో కాలేదు. నాకు ఎలా అయితే సౌకర్యంగా ఉంటుందో, నా మనస్సు పూర్తిగా హృదయంలో మమేకం అవ్వడానికి ఏ స్వచ్ఛతనైతే నా మనస్సు కోరుకుంటుందో ఆ స్వచ్ఛతకే నేను ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాను నేను. అంతే. తర్వాత నేను ఉదయం అంతా చాలా కష్టపడి లేకపోతే ఇంకొకటి చేసి ఉద్యోగ ధర్మంలో ఉన్నప్పటికీ కూడా నేను ఎక్కువ సమయాన్ని అంతటిని కూడా నా అంతరంగానికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఉండేవాడిని. అంటే మీకు ఏది అవసరమో దాని మీద మీ ఫోకస్ ఎక్కువ ఉండాలి. లేకపోతే మీకు ఈ విషయాల మీద దేని మీద క్లారిటీ రాదు. మీరు ఎప్పుడు కూడా ఇది ఏదైనా వినడం కానీ చేయడం కానీ చాలా తక్కువ వినాలి, కానీ మీ లోపల రీసెర్చ్ ఎక్కువ జరగాలంటున్నాను నేను. అది మీరు బాగా స్ట్రగుల్ అవ్వాలి. మీకు ఏది కావాలో దానికోసం మీరు బాగా స్ట్రగుల్ అవ్వాలి. అంటే ఇది అందరికీ ఒకలా ఉంటుందని నేను చెప్పలేను నేను. కానీ ఇప్పుడున్న భౌతిక పరిస్థితులను అనుసరించి మీరు బాగా ఆరాటపడాలని చెప్తున్నాను నేను. అది ఆరాటపడితే ఎవరో ఉంటారు మహాత్ములు, వారికి ఏదో ఇలా కూర్చుంటే అలాగ స్థిమిత పడిపోతారు. కానీ మన జాతకాలు అంతంత మాత్రం, మనకు అలాగ అవ్వదు. కాబట్టి అది ఖచ్చితంగా మనం దాన్ని మీరు సాధనని, తపస్సు అని మీరు పేరు పెట్టండి, దాన్ని నేనేం కాదని అన్ను. కానీ నేను దాన్ని ఏమని చెప్తానంటే నా అంతరంగ మదనము లేదా నా అంతరంగ ప్రయాణం అని అంటాను నేను దానికేం నేనేం పేర్లు పెట్టను. ఎందుకంటే సాధన అంటే నేను ఇంకొకటి ఏదో పొందాలని చేయాలని చేసేది. అయితే దీనికి నేను ఒకవేళ ఏమైనా పేరు పెడితే తపస్సు అని పేరు పెడతాను. ఎందుకంటే తప్పించడము, దేనికోసం తప్పించడము అంటే ఇతరం కోసం తప్పించడం కాదు, స్వీయ తపస్సు ఇది. తన కోసం తాను తప్పించడము, తన అంతరంగాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడము, తన హృదయపు లోతుల్లోకి తను సేద తీరడం వల్ల తనకు కలిగేటువంటి ఆ పరమ సౌకర్యాన్ని,
తన అంతరంగంలో అనుక్షణం అనుభవించడం అని చెప్తున్నాను. నేను ఫిజికల్ స్ట్రక్చర్ గురించి మాట్లాడటం లేదు, మీ ఇన్నర్ వ్యూ గురించి చెప్తున్నాను నేను. అది మీ మనస్సు ఎలా సౌకర్యంగా ఉంటే అది అణుగుతుందో అన్న విషయం పట్ల మీకు బాగా అవగాహన ఉంటే మీరు పూర్తిగా స్వచ్ఛతను పొందుతారు. మీరు లేదు, మీరు అవిభాజ్య స్రవంతి చదవడం వల్ల అంటే మీరేమంటున్నారంటే పుస్తకం చదవడం వల్ల స్థిమితపడ్డారంటున్నారు. లేదు లేదు లేదు, అవిభాజ్య స్రవంతి చదవడం వల్ల మీరు స్థిమితపడరు. మీరు స్థిమితపడే సమయాన్ని ఈశ్వరుడు ఇచ్చాడు కాబట్టి అవిభాజ్య స్రవంతి మీ దగ్గరికి వచ్చిందంతే. అది మీ సైడ్ నుంచే మిగతా అన్నీ చూడండి, అంతేగాని పుస్తకాల సైడ్ నుంచి లేకపోతే నాలాంటి వాడి సైడ్ నుంచి మిమ్మల్ని ఎప్పుడు మీరు చూసుకోవద్దు. అలాగా ఈశ్వరుడు మీకు ఆ స్థిమితాన్ని ఇవ్వదలిచాడు, అదే పుస్తకం ద్వారా ఇవ్వదలిచాడు. కాబట్టి మీకు ఆ స్థిమితాన్ని నేను ఇవ్వదలిచాడని ముందు ఆయన అనుకున్నాడు ఈశ్వరుడు, కాబట్టి తర్వాత పుస్తకం వచ్చింది అంతే. అంతేగాని ఏం పుస్తకానికి ఏముంది, ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోతాయి. ఈశ్వర అనుగ్రహం చాలా ప్రధానమని అంటున్నాను నేను. సెలవు తీసుకోండి అమ్మా. నమస్తే అమ్మా. శ్రీవల్లి అమ్మ, ఎలా ఉన్నారు? బాగున్నారా? సంతోషం. మౌనం శ్రీవల్లి ఏమంటున్నారంటే మౌనం వస్తుంది కానీ పోతుంది, రియాక్షన్స్ వస్తున్నాయి పోతున్నాయి. అంటే మళ్ళీ ఈ బాడీని తగ్గించుకోవడానికి లేకపోతే స్లిమ్గా ఉండడానికి వర్కౌట్స్ అన్నాను, కానీ స్ట్రగుల్ తగ్గించడానికి కూడా వర్కౌట్స్ అంటారు. అది ఇలా కూడా ఉంటాయా? అవునవునవును అవునవును. శ్రీవల్లి గారు, మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. మౌనము రాదు పోదు, మౌనము రాదు పోదు. మీరేమంటున్నారంటే మౌనం వస్తుంది, మళ్ళీ కాసేపు ఉన్న తర్వాత అది చెదురుతుంది, బాహ్య పరిస్థితులను అనుసరించి చెదిరిపోతుందని అంటున్నారు మీరు. కానీ మౌనం ఎప్పుడు రాదు పోదు. మౌనం ఎప్పుడు కూడా ఒక నిమిషం మౌనం ఎప్పుడు కూడా రాదు, మౌనం ఎప్పుడు కూడా పోదు. మౌనము సదా ఉన్నది. ముందు మీరు అంగీకరించవలసిన విషయం ఏంటంటే మౌనము లేదా చైతన్యము లేదా ఈశ్వరుడు అనేటువంటివి రాకపోకలకు అతీతమైనటువంటి అంశాలు. వీటిని మీరు ముందు సమ్మతించాలి, అంటే మీరు అంగీకరించాలి. ఇతరుల తాలూకు అనుభవాలు అభిప్రాయాలతో సంబంధం లేకుండా మీరు దీన్ని అంగీకరించాలి. అంటే మీ బుద్ధి కుశలత యొక్క వైభవాన్ని, మీ బుద్ధి కుశలత తాలూకు వైభవాన్ని అనుసరించి అంగీకరించాలని చెప్తున్నాను నేను ఇక్కడ. మౌనం ఎప్పుడు రాదు పోదు. బాహ్యమైనటువంటి స్థితిగతులు ఎప్పుడు వస్తుంటుంటాయి, పోతూ ఉంటాయి. బాహ్యమైనటువంటి స్థితిగతులకి మీ అంతరంగ మౌనానికి ఎట్టి సంబంధము లేదు. మీ మనస్సు రాకపోకల మధ్య ఉంటుంది. మౌనం అనేటువంటిది సదా నిశ్చలముగా ఉంటుంది. మౌనానికి మనస్సు తెలియదు, మనస్సుకి ఎప్పుడు కూడా మౌనము తెలియదు. ఇవి రెండు చాలా భిన్నమైనటువంటి అంశాలు, చాలా భిన్నమైనటువంటి ధోరణులు. వీటి గురించి మనం మాట్లాడుకోవలసి వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం ఇందులోకి వేదాంతాన్ని పూర్తిగా తీసుకొస్తాం. నేను వేదాంతాన్ని పూర్తిగా తీసుకురమ్మని లేదా వేదాంత ధోరణిని హెచ్చు తేయమని నేనేమి చెప్పటం లేదు, కానీ మీరు ఒకసారి ప్రాక్టికల్గా చూడండి. ఒకసారి ఇప్పుడు మీరు ఉన్నారా లేదా, అది మీరు ముందు బాగా ప్రాక్టికల్గా చూడండి. నేను మీతో మాట్లాడుతున్నాను, మీరు నాతో మాట్లాడుతున్నారు, మిగతా విషయాలన్నీ పక్కన పెట్టేయండి. పక్కన పెట్టేసి మీరు ఉన్నారా లేదా? ఉన్నారు. మీరు ఉండి ఉన్నానంటున్నారా, ఉండకుండా ఉన్నానంటున్నారా? రైట్, మీరు ఉండి ఉన్నాననే అంటున్నారు. ఈ ఉండటం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది మీకు ఎప్పుడైనా చెక్కు చెదురుతున్నట్టు మీకు ఏమైనా అనిపిస్తుందా? ఆ ఉండటం అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది ఎప్పుడూ చెక్కు చెదరటం లేదు. ఆ ఉండటం అనేటువంటి పూనిక పైనే కదా ఇప్పుడు శ్రీలక్ష్మి అనేటువంటి అనుభవం కలుగుతుంది. ఆ శ్రీలక్ష్మే కదా, సారీ శ్రీవల్లి అనేటువంటి అనుభవం కలుగుతుంది. ఆ శ్రీవల్లి అనేటువంటి అనుభవం రాకపోకల మధ్య ఉంది, కానీ ఆ ఉండటం అనేటువంటిది రాకపోకలకు అతీతంగానే ఉన్నది. ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే శ్రీవల్లి గారు అంటే రాకపోకల మధ్య ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి శ్రీవల్లి రాకపోకలకు అతీతమైనటువంటి అనుభవాన్ని పొందాలనుకుంటుంది. అది సమస్య. రాకపోకల మధ్యలో ఉన్నటువంటి వారు రాకపోకలకు అతీతమైనటువంటి అనుభవాన్ని ఎలా పొందగలుగుతారు? పొందలేరు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను. 12 సంవత్సరాల క్రితం 13 సంవత్సరాల క్రితమో
నా దగ్గరికి పద్మగారు వచ్చి ఏమని అడిగారంటే, నాకు ఆ అనుభవం ఎలా కలుగుతుంది అని అడిగారు. నేను పద్మగారితో ఏమని చెప్పానంటే, ఆ అనుభవానికే అనుభవం ఉందా, పద్మకు అనుభవం కావాలా అని అడిగాను నేను. తను చాలా కన్ఫ్యూజ్ అయిపోయింది అప్పుడు. ఈ సంఘర్షణ ఎన్నాళ్ళు సాగింది అని అంటే, కనీసం ఒక 4 months 3 months ఎంతో కంటిన్యూషన్ అయ్యింది అది. తను కూడా లైవ్లో ఉంది, ఆన్లైన్లో కాదు లైవ్లో ఉంది తను కూడా అప్పుడు ఇక్కడ. ఇప్పుడు ఏమైందంటే, అలా కొన్ని రోజులు అయిన తర్వాత తను ఎప్పుడు నన్ను అదే అడుగుతూ ఉండేది, నేను ఇదే ఆన్సర్ చెప్తుండేవాడిని నేను. మరి ఏమైంది ఏంటో తెలీదు, ఒక 4 months 3 months పోయిన తర్వాత తను బాగా స్ట్రగుల్ అయింది ఈ విషయం మీద. ఎవరికి అనుభవము, ఆ అనుభవానికే అనుభవం ఉందా, పద్మకి అనుభవం కావాలా అని బాగా స్ట్రగుల్ అయ్యి 4 months 3 months పోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి, ఆ అనుభవానికే అనుభవం ఉంది, పద్మకి అనుభవం ఎప్పుడు కలగదు, ఎందుకంటే పద్మ రాకపోకల మధ్య ఉంది అని చెప్పింది. అవునా కదా? కాబట్టి ఇప్పుడు శ్రీలక్ష్మి గారు ఏమనుకుంటున్నారంటే, ఆ అనుభవాన్ని ఏదో రకంగా పొందుదాం అనుకుంటున్నారు. శ్రీలక్ష్మి ఎప్పుడు అనుభవాన్ని పొందదు. ఆ అనుభవానికి అసలు శ్రీలక్ష్మి ఉందనే విషయం కూడా తెలియదు అసలు. ఇది విషయానికి నిర్విషయానికి మధ్య ఉన్నటువంటి చాలా సెన్సిటివ్ లైన్ అది. దాన్ని మీరు తపస్సు చేసి పొందుదాము, లేదా ఇంకొక సాధన మార్గంలో పొందుదామని మీరు అనుకుంటున్నారు. చాలా సింపుల్గా నేను మిమ్మల్ని అడుగుతాను, మీరు ఉండి ఉన్నానంటున్నారా, ఉండకుండా ఉన్నానంటున్నారా? రైట్ ఉండే ఉన్నానంటున్నారు. ఆ ఉండటం అనేటువంటి దాంట్లో అసలు మీకేమైనా అందులో ప్రతిస్పందన ఉందా లేదా అని మీరు ఒక్కసారి గమనించండి. ఆ ఉండటం అనేటువంటి అంశంలో ఈ దీర్ఘమైనటువంటి నీ అనంత మాధుర్యంలో, ఆ అనంతమైన స్వచ్ఛతలో మీకేముంది అక్కడ? సరే, ఈ ఏమీ లేని తనము శ్రీలక్ష్మిని అనుభవించడం కుదురుతుందా, లేకపోతే ఏమీ లేదని గ్రహించి ఊరకుంటే తెలుస్తుందా? అంతే ఎగ్జాక్ట్, మీరు కరెక్ట్గానే ఉన్నారు. సమస్యల వల్ల డిస్టర్బ్ అయిపోతున్నాను అంటున్నారు కదా. డిస్టర్బెన్స్ అనేటువంటిది మనస్సు యొక్క నైజము. డిస్టర్బెన్స్ అవుతుంది, రికవరీ అవుతుంది, విడిచిపెట్టేయండి దాన్ని. మనస్సు యొక్క స్థితిగతులు ఏంటంటే ఫ్లక్చువేటెడ్, అది ఎప్పుడూ అవుతానే ఉంటుంది. మీరు ఈ రెండింటిని కలిపి అనుభవిద్దాం అనుకుంటున్నారు, కానీ ఈ రెండు ఒకదానికొకటి సంబంధం లేదని మీరు అంగీకరిస్తే సరిపోయింది. ఇక ప్రాబ్లం లేదు, సాధన లేదు. అంతే కదా? ఇప్పుడు చూడండి, శ్రీలక్ష్మి గారు దేన్ని అనుభవిస్తారు, శ్రీలక్ష్మి గారు దేన్ని అనుభవించరు. శ్రీలక్ష్మి గారు అనుభవించేవన్నీ సుఖదుఖాలను అనుభవిస్తారు. కానీ శ్రీలక్ష్మి గారు ఏ వస్తువు పైన అయితే కలుగుతున్నారో ఆ వస్తువుకి ఏ అనుభవము లేదు, ఏ అనుభూతి లేదు, సుఖం లేదు, దుఃఖం లేదు, దానికి ఏమి లేదు అసలు. ఆ ఏమీ లేని స్థితిని ఇప్పుడు ఇక్కడ మనందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. అందరూ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. ఎవరో ఎక్కువ కాదు, ఎవరో తక్కువేం కాదు, దానికి ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. కానీ దానికి ఇతరుల తాలూకు అనుభవాన్ని, ఇతరుల తాలూకు అభిప్రాయాన్ని ఎక్కువ జోడిస్తున్నాం దానికి. అది ఆ ఎక్కువ జోడించడం వల్ల ఏమవుతుందంటే సమస్యలు వస్తున్నాయి. అది అసలు దానికి ఏం సంబంధం? శ్రీవల్లి తాలూకు రియాక్షన్స్ దానికి ఏ సంబంధం లేదు. అది వస్తుంది, పోతుంది. మెలకు వస్తుంది, నిద్ర వస్తుంది, అంతే. ఆ మధ్యలో శ్రీలక్ష్మి తాలూకు అనుభవాలు, అభిప్రాయాలు అంటే మిథ్యా నేను తాలూకు అనుభవాలు, అభిప్రాయాలు, లేకపోతే మాయ తాలూకు అనుభవాలు, అభిప్రాయాలు అన్నిటి సమిష్టి శ్రీలక్ష్మి, అంతే. ఆ పేరంతే. కానీ ఆ ఉండటం అనేటువంటి దానికి దీనికి ఎప్పుడు మీరు కంపేర్ చేయకూడదు ఎప్పుడు. తర్వాత ఇంకొకటి కూడా అన్నారు మీరు ఇందాక నన్ను అడిగినప్పుడు కూడా ఏమని అడిగారంటే, నిరంతరము అసలు ఏ డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా అలా ఉండిపోవడం నాకు అవుతుందా అని అడిగారు. ఇది కూడా శ్రీలక్ష్మి గారి మాటలే. సారీ శ్రీవల్లి ఏది చేసినా ఏది చెప్పినా శ్రీవల్లి గారి మాటలే. అన్న శ్రీవల్లే, అనక ఊరకుంటే వాడు ఉత్తమ యోగి అయిపోతాడంతే. ఏమొద్దు, దానికోసం ఏమొద్దు.
అంతే అంతే అంతే. ఇప్పుడు ఏ క్వశ్చన్ చేసినా శ్రీవల్లే క్వశ్చన్ చేస్తుంది ఇప్పుడు. అవును అంతే, అది అలాగే ఉందంతే. దానికేమీ ప్రతిస్పందన ఏమి లేదు. దాన్ని శ్రీవల్లి దృష్టిలోకి తీసుకురాకూడదు, శ్రీవల్లి దృష్టి దానికి అసలు లేదు అసలు. ఇదంతా కూడా నీ అంతరంగానికి సంబంధించిందే, కానీ భౌతికానికి ఇదంతా చెల్లొచ్చు చెల్లకపోవచ్చు. కాబట్టి ఏం మాట్లాడద్దు. విషయాన్ని తెలుసుకున్న వరకు ఉండటమే. మనం ఏం కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నామా ఊరంతా ఉద్ధరించడానికి అంటున్నాను నేను. అది అంతే అంతే అంతే, ఏం లేదు అసలు. ఉన్నది అదే అన్న విషయం మీకు తెలిస్తే చేయడానికి పని ఉండదు, పొందడానికి ఫలం ఉండదు, ఏముండదు అసలు. మళ్ళీ అదేదో మీకు ఇంకో మొన్న ఎవరు అడిగారు, అలా ఉంటే అదంతా మీకు జగత్ అంతా కలగా కనిపిస్తుందా ఏంటనే. కలగా కనిపించడానికి కూడా ఎవడో ఉండాలి కదా అక్కడ. అలాగేం లేదు. నాకు ఎలా ఉందంటే, అంటే నా అనుభవం ప్రకారంగా మీరు నిద్దట్లోంచి లేచినప్పుడు ఎలా ఉందో అలా ఉంది, అంత మత్తుగా ఉంది అంతే. కొంచెం నేనేమి డిక్లేర్ చేయటం లేదు ఈ సృష్టి అంతా మిథ్య అని, ఈ సృష్టి అంతా మాయని, ఇదంతా కల్లా ఉందని, ఇదంతా నాకేం అలాంటి అనుభవం లేదు. ఒకవేళ నా అనుభవం తప్పైతే అయ్యి ఉండొచ్చు, దాన్ని నేను అంగీకరిస్తాను. నేను నాకేదో అంత డిమ్గా ఉంది, డల్గా ఉంది. ఏదో వచ్చిందంటే వచ్చింది, పోయిందంటే పోయింది అన్నట్టుగా ఉంది అంతే. ఏ ప్రతిస్పందన నాకేమీ అనిపించట్లేదు. ఎందుకంటే ఏ ప్రతిస్పందన ఉన్నా అది రమణస్వామి ప్రతిస్పందన అయిపోతుంది అది. కాబట్టి నేనేం మాట్లాడటం లేదు, ఏదో అడిగితే చెప్తున్నాను అంతే. అంటే మీరు ఇప్పుడు ఏం అడుగుతున్నారంటే, ఆ ఉండటం అనేటువంటిది అలా ఉంటూ ఉంటే అప్పుడు ఈ విభాగం జరుగుతుందా అని అంటున్నారు కదా. అంటే అది నేను అలా చెప్పలేను నేను దానికి. ఎందుకంటే ప్రారంభంలో అది మీ మానసిక స్థితిని అనుసరించి మీకు అలా అవుతుంది. ఇక్కడ నా అనుభవంలో నాకు జరిగిన విషయం ఏమంటే, నేను ఇది నిజం కాదని కానీ లేకపోతే ఇంకొకటని కానీ నేను అలాంటి నిర్ధారణ నేను ఎప్పుడు ఏమీ చేయలేదు. అంటే నాకు ఈ అనుభవం ఎలా కలిగిందంటే, ఇప్పుడు మీరు ఒక ట్రైన్లో ప్రయాణిస్తున్నారు అనుకోండి. మన ఇద్దరం ట్రైన్లో అరుణాచలం వెళ్తున్నాం అనుకోండి సపోజ్. ఆ ట్రైన్లో అరుణాచలం వెళ్తున్నప్పుడు మనం ఏసీ బోగిలో కూర్చున్నాం కదా పైన, మనం పడుకున్నాం పైకి, ఇద్దరు పై బర్తలు ఎక్కేసి పడుకున్నాం. పడుకుంటున్నప్పుడు ఒక పెట్టి జారి కింద పడింది అనుకోండి. ఆ పెట్టి జారి కింద పడినప్పుడు మీకు ఒక శబ్దం వస్తుంది. ఆ శబ్దం వచ్చినప్పుడు మీరు తుళ్ళిపళ్ళు వేస్తారు కదా. ఆ తుళ్ళిపళ్ళు వేసినప్పుడు మీకు ఏమైంది ఏంటి అనే విషయాలు ఏదో పలానా దానివల్ల క్లారిటీ ఉంటుందా, లేకపోతే ఎంత అయోమయంగా ఉంటుందా? రైట్. మీ మొదటి అనుభవమే కావాలి ఇక్కడ. తర్వాత అనుభవం రూపుమారుకుంటుంది, అది వద్దు. ఫస్ట్ మీకు ఇలా లేచి లేవగానే ఏమొచ్చింది మీకు? ఇప్పుడు ఎంతో అయోమయం అయింది అంతే కదా. అలాగే ఏమైందంటే జీవన క్రమంలో ఒక చిన్న కుదుపు వచ్చింది నాకు, ఒక చిన్న అయోమయం ఏర్పడింది. ఆ అయోమయం ఒకసారి ఎప్పుడైతే ఆ కుదుపు వచ్చిందో, అయోమయం ఏర్పడిందో, ఆ అయోమయమే నా నిజస్థితి అని తెలుసుకున్నాను నేను అంతే. అది వితిన్ ఒక సెకండ్లో జరిగింది అది అంతే. దానికి నేనేమి ఎక్కువగా సాధన తపస్సు ఏమి చేయలేదు. కానీ ఆ ఎంటీ స్టేట్ ఉంది కదా, ఆ ఎంటీ స్టేట్ని నేను ఫిజికల్ స్ట్రక్చర్తో కలుపుదాం అనుకున్నాను నేను దాన్ని. ఏం లేదు, ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో దానికి రివర్స్లో చేశాను నేను అంతే. మీరు ఫిజికల్ స్టేట్ని తీసుకెళ్ళి ఎంటీ స్టేట్లో కలుపుదాం అనుకుంటున్నారు కదా, నేను ఆ ఎంటీ స్టేట్ని తీసుకొచ్చి ఫిజికల్ స్టేట్లో కలుపుదాం అనుకున్నాను నేను దాన్ని. నాకు స్ట్రగుల్ వచ్చింది. ఒక 8 years ఫైట్ చేశాను సమన్వయం చేద్దామని. నేను అలా చేయలేదు. నేను ఫైట్ చేశాను. ఒక 8 years ఫైట్ చేశాను. ఫైట్ చేసిన తర్వాత నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అది మీరు ఎవరితో చెప్పకండి, మీకే చెప్తాను. ఆ ఫిజికల్ స్ట్రక్చర్ మీద నేను ఒక నిర్ణయానికి వచ్చాను. అది సీక్రెట్, అది మీరు ఎవరితో చెప్పకూడదు, అందుకే మీకే చెప్తానండి నేను. చెప్పనా అది? ఏ నిర్ణయానికి వచ్చాను తెలుసా? దీన్ని బతికింతేనే వదిలేశాను నేను అంతే. ఎందుకంటే ఆ ఫిజికల్ స్ట్రక్చర్ అది ఎప్పుడు నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. అది
ఇది ఎప్పుడు నిరంతరం మార్పు చెందుతూ ఉంటుంది. ఒక అలౌకికమైన స్థితికి తీసుకొచ్చి లౌకిక స్థితితో అనుసంధానం చేద్దామని నేను 8 సంవత్సరాలు కష్టపడ్డాను నేను. దీనివల్ల దానికి ఏం ప్రయోజనం లేదని తెలిసింది, నేను విడిచిపెట్టేశాను అంతే. తర్వాత నేను ఏ సంస్కరణ చేయలేదు. నేనేం దీని గురించి ఎక్కువ ఇది అవ్వలేదు. 8 years అయితే కొంచెం స్ట్రగుల్ ఫేస్ చేశాను నేను. అంటే ఆ సైలెన్స్ వచ్చి మీద పడుతుంది. ఈ ప్రాక్టికాలిటీలో చూసినప్పుడు, అంటే ఫిజికల్ స్ట్రక్చర్లో చూసినప్పుడు బాగా ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. మీరేం చేద్దాం అనుకుంటున్నారంటే ఈ ఫ్లక్చుయేషన్ అన్నింటినీ తీసుకెళ్ళి ఆ మౌనంలో కలుపుదాం అనుకుంటున్నారు. నేనేం చేశానంటే ఆ మౌనాన్ని తీసుకెళ్ళి ఈ ఫ్లక్చుయేషన్స్తో కలుపుదాం అనుకున్నాను. సో నేను ఫెయిల్ అయిపోయాను అక్కడ. మీరు ఫెయిల్ అవద్దని చెప్తున్నాను నేను. అందుకే సమయం మిగులుతుంది కదా. మీరు చెప్పేది వాస్తవమే. ఆ కుదుపు అనేది అటునుంచే రావాలి, ఇటునుంచే ప్రయోజనం లేదు ఏం చేయడం వల్ల. అలాగని చెప్పి మీరు ఏ సాధన, ఏ తపస్సు ఏమీ చెయ్యను, నాకేం అవసరం లేదు, అలాంటి మాటలు ఏం మాట్లాడద్దు. చాలామంది అలా మాట్లాడుతున్నారు, నాకేం అవసరం లేదు అని. 1 hour స్ట్రగుల్ ఉండాలి మీకు. స్ట్రగుల్ లేకపోతే మీకు అసలు ఎన్లైట్మెంట్ రాదు. రాదు. ఏ మహాత్ముడు ఎవరి జీవితం పూలబాటలు కాదు. ఏ మహాత్ముడు కాదు, ఏ మనిషి, ఏ జీవితం పూలబాట కాదు. అన్నిటినీ, ఈ జీవితానుభవం అంతా ఆత్మానుభవంలో భాగం, సమిష్టి ఇదంతా. దీన్ని అన్నింటినీ చూసుకుంటేనే పోవాలి ఎవరున్నా. ఇందులో ఎక్కడా ప్రత్యేకంగా ఇది లేదు. మీరు వేదాంత విషయాలను ఎప్పుడు బయటకు మాట్లాడకపోతే మీకు 90% స్ట్రగుల్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. గురువు అని ఒక గిరి గీసుకోండి, అందులో బతకండి అంతే. నాకు ఈ జన్మకి ఇది రావాలి, ఇలా చేయాలి అనేటువంటి అవన్నీ వద్దు అసలు. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఎందుకు ఎదురు చూడడం వల్ల ఏ ప్రయోజనం ఏమొచ్చింది? దానివల్ల ఏం ప్రయోజనం ఏం లేదు. ఎదురు చూడడం వల్ల మీ మానసిక వృత్తులు బలపడిపోతాయి. ఎదురు చూపులను కూడా భక్తిగా మలుచుకోండి, తప్పే ఉంది. ఈశ్వర, నా చేత ఇంత ఎదురు చూపులు చూపిస్తున్నావయ్యా, ఏ మధుర ఫలాన్ని ఇవ్వదలిచావో అనుకోండి, తృప్తిగా ఉండండి, ఆనందంగా ఉండండి. స్ట్రగుల్ని కూడా యాక్సెప్ట్ చేయండి, ఏముంది. ఇది వాస్తవమే. మీరు ఇప్పుడు ఏమంటున్నారంటే నా స్ట్రగుల్ పోవాలి, మీరు అనుగ్రహించండి అని అంటున్నారు. రైట్, అది వాస్తవంగా చెప్తున్నాను, మీకు నిజం చెప్తున్నాను, నేను అబద్ధం చెప్పట్లేదు. నేను కూడా ఆ ఒక్కని చేత అదిలింపబడేవాడిని. నాకెట్టి శక్తి సామర్థ్యాలు నాకేమి లేవు. అది నా తండ్రి యొక్క ఇచ్ఛ నా ద్వారాగా వ్యక్తం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. నేను అనుగ్రహించడం వల్ల మీ జీవనంలో ఏ మార్పులు రావని నేను అనుకుంటున్నాను. నేను పూర్తిగా సమ్మతితోనే చెప్తున్నాను ఈ విషయం. నేను ఎక్కడ సత్యానికి మాత్రమే ప్రయారిటీ ఇస్తాను నేను. అలాగని అనుగ్రహం లేదు, ఇదేది కాదు అని నేను చెప్పను. అనుగ్రహం ఉంది, అది నీ బుద్ధికి మనసుకు తెలియకుండా ఉంది. తెలిసేది అనుగ్రహం కాదంటున్నాను నేను ఇక్కడ. ఇది మీకు మాత్రమే చెప్తున్నాను, ఇది అందరికీ సంబంధించిన వ్యవహారం కాదు. ఇది మీరు నన్ను ప్రశ్నించినప్పుడు నేను ఇది మీకే చెప్తున్నాను, మీకే చెల్లుబాటు అవుతుంది, అందరికీ చెల్లుబాటు అవుతుందని నేను అన్నను. మీకు కావలసిన పాత్ర మీరే వెతుక్కోవాలి. ఇక్కడ ఎవరు ఎవరికి ఏమి కారు. ఇక్కడ ఎవరు ఎవరిని ఉద్ధరించలేరు. జ్ఞానానికి వారసత్వం అంటూ ఏమీ ఉండదు. మీకు ఏది కావాలో, మీరు ఎలా ఉంటే ఆనందంగా ఉంటారో దాన్ని మీరే వెతుక్కోవాలి. అలా అన్నప్పుడు ఇక్కడ చాలామంది నన్ను ఏమడుగుతున్నారంటే, మీరు మాకు గైడెన్స్ ఇవ్వాలి కదా అని అడుగుతున్నారు. నేను నా అంతరంగ అనుభవాన్ని మీతో పంచుకోగలుగుతానంతే, నేనేమి గైడ్ చేయలేను. నేను మిమ్మల్ని గైడ్ చేయలేను, మీరు నన్ను తప్పు పట్టుకోవద్దు. నేను గైడ్ చేయలేను, ఎందుకంటే నేను గైడ్ చేయడం వల్ల మీరు బాగుపడరు. మీ ఎన్నర్లోకి మీరు వెళ్ళడం వల్ల మీకు ఏది కావాలి ఆ విషయాన్ని మీరు మీ అంతరంగంలో మీ బుద్ధి కుశలత తాలూకు వైభవంతో మీరు బాగా యోచించడం వల్ల మీరు అభివృద్ధిలోకి వస్తారని చెప్తున్నాను. ఇక్కడ అభివృద్ధి అనే పదం కూడా నేను వాడకూడదు, కానీ మీకోసం ఉపయోగిస్తున్నాను. నీకు నీవుగా బాగా నీ అంతరంగంలోకి స్వేచ్ఛగా పోవాలని నేను చెప్తున్నాను. అది దానికి మీ సమయాన్ని, మీ శక్తిని, మీ సమస్తాన్ని, మీ సర్వస్వాన్ని, మీ ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసని కూడా నీ అంతరంగ సౌలభ్యం కోసం మీరు దాన్ని ఉపయోగించుకోవాలి. ఆ ఉపయోగించుకోవడానికి కావలసినటువంటి మార్గనిర్దేశకత్వాన్ని మీ అంతరంగం నుంచే మీరు ప్రేరణ పొందాలి తప్ప ఇతరుల నుంచి పొందకూడదు. అందుకే నేను మీకు ప్రారంభంలోనే చెప్పాను, నేను గురువుని కాదు అని. నా అనుభవాన్ని ఊరికే నా కోసం నేను నెమరేసుకునే క్రమమే రమణస్థానం అయింది, సత్సంగాలు అయ్యాయి అంతే. ఇదే సత్యం. అనుగ్రహం పేరుతో ఆధారపడడం ఎక్కువగా అలవాటైపోయింది మనకి. అనుగ్రహం ఉంది, అది పుష్కలంగానే ఉంది.
దానికి ఎక్కడా లోటు లేదు. అయితే అది మీ మనస్సు బుద్ధులకు అతీతంగా ఉంది. అనుగ్రహము నీ మనసుతో కోరుకునేది కాదు. ఒకవేళ నీ మనస్సుతో గనక నువ్వు కోరుకున్నట్లయితే అది అనుగ్రహం అయినప్పటికీ కూడా అది నువ్వు దాన్ని ఓదార్పుగానే తీసుకోగలుగుతావు తప్ప అనుగ్రహంగా నువ్వు స్వీకరించలేవు. నువ్వు మీ అంతరంగానికి బాగా శరణు పొందండి. మీ ప్రశ్నలన్నింటినీ కూడా మీ అంతరంగానికే సంధించండి. మీ మానసికమైనటువంటి స్థితిగతులు ఏవైతే ఉన్నాయో వాటిని భగవంతుడిగా అంగీకరించండి. మీ అంతరంగంలో భౌతిక స్థితిగతులను కాదు నేనంట, మీ అంతరంగ విషయమే నేను మాట్లాడుతున్నాను. ఫిజికల్ స్ట్రక్చర్ మాట్లాడటం లేదు. ఫిజికల్గా ఉన్న పరిస్థితులను మీరు గాడ్గా యాక్సెప్ట్ చేసినా చెయ్యకపోయినా వాటి తాలూకు రిజల్ట్ వాటికి ఉంటుంది. మీ అంగీకారంతో దానికి ఏం సంబంధం లేదు. కానీ మీరు శాంతిగా ఉండటం కోసం మీ అంతరంగ సౌలభ్యాలన్నింటినీ కూడా మీరు పూర్ణంగా విశ్వసించండి. మీ అంతరంగాన్ని భగవంతుని యొక్క ధామంగా అంగీకరించండి. మీ అంతరంగంలో మీరు స్ఫూర్తిగా స్వేచ్ఛగా సేద తీరడానికి కావలసిన సౌకర్యాన్ని మీ అంతరంగంలో ఎవరి మీద ఆధారపడకుండా మీరే దాన్ని సమకూర్చుకోండి. దానికి వయసుతో నిమిత్తం లేదు. మీ ఆర్తి, మీ భక్తి మీకు ఆ స్వచ్ఛమైనటువంటి సౌలభ్యాన్ని ఇప్పుడు ఇక్కడ ఇలా ఇస్తాయంటున్నాను నేను. అది సరే, మీరు అడిగారు కాబట్టి మీ సౌలభ్యం కోసం నేను ఒక మాట చెప్తున్నాను. అనుగ్రహం సదా ఉన్నది. మనందరి హృదయాల్లో ఉన్నటువంటి సర్వేశ్వరుడు ఉన్నాడు, ఉంటాడు. మీరు భయపడకండి.